కాంగ్రెస్లో మిగిలిన కీలక పదవుల నియామకంపై సీఎం రేవంత్ కసరత్తులు చేస్తున్నారు. మొదట కీలక పదవును సీఎం ఖాళీగా ఉంచినప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు నేతలు హైకమాండ్తో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టనున్నారు. వీటిలో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవితో పాటుగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవులు కూడా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ పదవులను గతంలో టీడీపీలో పనిచేసి తర్వాత రేవంత్తో పాటుగా కాంగ్రెస్లోకి వచ్చిన నరేందర్ రెడ్డి, మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు ఈ పదవులు ఖాయమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో మరో 2 కీలక పదవుల భర్తీకి నిర్ణయించినట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ఆలోచనగా పార్టీ వర్గాల సమాచారం. అయితే అందులో భాగంగా నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్తో నరేందర్కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరు కలిసే పనిచేశారు. ఇక 2004-2009 మధ్యలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. దీంతో 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది. వేం నరేందర్ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ చేరుకున్నారు. తర్వాత ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో నరేందర్ కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలి ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్రను పోషించారు. అయితే పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేం నరేందరే పర్యవేక్షించేవారు. ఈ క్రమంలోనే తన ప్రభుత్వంలో నరేందర్కు కీలక పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. క్యాబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి క్యాబినెట్ హోదా ఉంటుందని, ఆ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉందని చెబుతున్నారు పలువురు నేతలు. అయితే ఈ ఇద్దరు నేతలకు కీలక పదవులు ఇవ్వటం ద్వారా వీరిరువురు రేవంత్ పాలనలో కీలకంగా మారనున్నారు. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేలా ఆ ఇద్దరికి ఏరికోరి ఈ పదవులకు ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వీరి నియామకానికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.